కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం. దావీదు కీర్తన. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపం చేయువారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చేయను. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించుచున్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. నా హృదయం ఆయన యందు నమ్మికించును గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, నిత్యుడగు తండ్రి, సజీవుడైన దేవ, నీకు స్తోత్రం దేవ. మరొక నూతన ప్రశస్తమైన రోజుని ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయనందు నీ సన్నిధిలో కనబడి ప్రభా ఈ కీర్తనలు చదువుతుండగా అయ్యా, మా హృదయంలో నాయనే ఈ వాక్యాన్ని విత్తబడిలాగా నచ్చేయండి. ఈ యొక్క మర్మంలో తెలుసుకున్నట్టుకు నీ కృపనివ్వండి. నీ ధన్యత, ఆశీర్వాదం ప్రతి బిడ్డ మీద కుమ్మరించండి. అయ్యా, మా ప్రార్థన మనవులు ఆలకించండి. చేతులెత్తి ప్రార్థించే హృదయం దయచేయండి. అయ్యా, కనులార మమ్మల్ని చూచి మమ్మల్ని ఆశీర్వదించుమ దేవా. ప్రతి కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచివేయండి దేవా. ప్రతి కుటుంబాన్ని దీవించండి. అయ్యా, నీవే మా కాపరి, మా కోట తండ్రి, మా ఆశ్రయదుర్గం నీవే కనుక ప్రభా. మమ్మల్ని ఆదరించేవాడు నీవే కనుక నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబం చుట్టూ నీ ప్రత్యేకమైన కంచెను వెండి. ప్రతి బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. చంటి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. యవ్వన బిడ్డలను కాచి కాపాడండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. వృద్ధులకి శక్తిని, బలమును దయచేయండి. ప్రతి ఒక్కరి పనిలో, ప్రయత్నంలో తోడే నిలిచి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.